ఆగస్టు 16 నుండి ఏపీ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగనున్నాయి. 15 ఆగస్టు రోజు జిల్లా మంత్రులు జిల్లా కేంద్రాల్లో రెవెన్యూ సదస్సులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. భూ సమస్యలు పరిష్కరించే దిశగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 16 నుండి ఏపీ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. యామిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కూడా ఈ రోజు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి 15న 15 ఆగస్టు నాడు జిల్లా కేంద్రాల్లో కూడా ఆయా మంత్రులు అలాగే ఇతర అధికారుల సమక్షంలో కూడా రెవెన్యూ సదస్సులు లాంఛనంగా ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభించాక ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఏదైతే భూ సమస్య ఎదుర్కొంటున్న ప్రజలు వాటి నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా చూసుకుంటే గత వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా పలు చోట్ల కూడా భూ అక్రమాలకు, భూ కబ్జాలకు కూడా పాల్పడని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి ఎవరైతే భూ సమస్యలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారో వారి నుంచి ప్రత్యేకంగా వాళ్ళ నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని చెప్పేసి, అర్జీలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ప్రతి గ్రామంలో, మండల స్థాయిలో ఏదైతే భూ సమస్యలు ఎదుర్కొంటారో వచ్చే ఫిర్యాదులన్నీ కూడా ఆన్లైన్ లో క్రోడీకరించి నిక్షిప్తం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాధ్యమైనంత వరకు కూడా ఈ భూ ఆక్రమణలు పెద్ద ఎత్తున జరిగాయి. వైసీపీ హయాంలో అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పూర్తి స్థాయిలో ఈ సదస్సులు నిర్వహించి అలాగే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సెక్షన్ 22A ద్వారా వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడదని చెప్పేసి కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి కూడా ముఖ్యంగా ఈ సమస్యలన్నీ పరిష్కరించి ఒక న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. యామిని. శ్రీనివాస్.